హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెల్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. పండగ టైంలో నైవేద్యంగా పెట్టే ఈ పూర్ణం బూరెలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పూర్ణం బయటికి రాకుండా అలాగే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చిన్న చిన్న టిప్స్తో చేసి చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు పప్పుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. మీరు మార్నింగ్ టైంలో కనుక వీటిని చేయాలనుకుంటే రాత్రే పప్పును నానబెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ రేషన్ బియ్యంని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు. బియ్యాన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఇప్పుడు వీటిని ఒక 5-6 గంటల వరకు పప్పుని బియ్యాన్ని బాగా నానబెట్టుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రాత్రి మొత్తం నానబెట్టుకొని తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. చూడండి, నేను మార్నింగ్ టైంలో మళ్ళీ వీటిని చూపిస్తున్నాను. పప్పు ఇంకా బియ్యం బాగా నానిపోయాయి. ముందుగా నానబెట్టిన పప్పులో నుండి నీళ్లు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పిండిని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని తీసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న రైస్ని తీసేసి మిక్సీలోకి వేసుకొని ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని నీళ్లు పోసి దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. పూర్ణం బూరెలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. బయట పిండి కూడా చప్పగా కాకుండా కొంచెం తీయగా ఉండేటట్టుగా ఇలా కొంచెం షుగర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అలాగే షుగర్ కూడా కరిగేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మూత పెట్టేసి ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఈ పప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని తీసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని 1 గంట 2 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 2 గంటల తర్వాత చూడండి, పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఏదైతే కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని పోసుకుంటున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 విజిల్లు వచ్చే వరకు పప్పుని ఉడికించి తీసుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పుని ఒకదాన్ని తీసుకొని ఇలా అంటే చూడండి, పప్పు మెత్తగానే ఉడికింది. ఇప్పుడు పప్పుని వడగట్టుకొని తీసుకోవాలండి. చూడండి, అడుగున కొన్ని నీళ్లు మాత్రమే మిగిలిపోయాయి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు నీళ్లు పోసాను కాబట్టి ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవడానికి ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ వరకు నేను వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుంటూ బెల్లంని మొత్తం కరిగించుకోవాలండి. ఇందులో నీళ్లు కనుక ఎక్కువ పోస్తే మనం శనగపప్పు పేస్ట్ వేసిన తర్వాత అది గట్టిపడడానికి చాలా టైం పడుతుందండి. అలా కాకుండా ఇలా కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని ఇలా బెల్లంని కరిగించుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం పాకంలో శనగపప్పు పేస్ట్ బాగా కలిసేటట్టుగా రెండింటిని బాగా కలుపుకుంటూ తీసుకోవాలి. పూర్ణాన్ని ఉడికించడానికి మామూలు ప్యాన్ కంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం వల్ల పూర్ణం అడుగంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణం ఇలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా పూర్ణం సపరేట్ అయితే మనకి
పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా దగ్గరగా అయిన తర్వాతనే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని తీసుకోవాలి. మీరు పూర్ణం చేసేటప్పుడు పల్చగా అనిపిస్తే కొంచెం బొంబాయి రవ్వని వేయించి ఈ పూర్ణంలో కలిపితే కొద్దిసేపటి వరకే అది గట్టిగా అవుతుందండి. చూడండి, పప్పుని కానీ బెల్లాన్ని కానీ ఉడికించేటప్పుడు ఇలా కరెక్ట్ కొలతలతో నీళ్ళు తీసుకున్నట్లయితే పూర్ణం పల్చగా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నిటినీ ముద్దల్లా చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లోకి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పూర్ణం కనుక మిగిలితే ఇప్పుడు దీన్ని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ వేసుకొని తినొచ్చు. చూడండి, ఇక్కడ 2-3 గంటల వరకు పిండి బాగా నానిపోయింది. నాకైతే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. మీకు కనుక చిక్కగా అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని పోసుకొని కలుపుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్క దాన్ని డిప్ చేసుకుంటూ ఇలా ఫోర్క్తో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే కింద పడిపోతుందండి. ఇప్పుడు దీన్ని నేను స్పూన్లోకి వేసుకొని ఇలా ఒక్కొక్క దాన్ని ఆయిల్లోకి వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోవాలి. దగ్గరగా కాకుండా ఇలా ఆయిల్లో ఎన్ని వీలైతే అంత వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని వేసేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేస్తేనే ఇవి అంటుకోకుండా ఉంటాయి. ఇలా పూర్ణం బూరెలు చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది కదండి. అలా వచ్చినప్పుడు ఆయిల్లో నుండి దాన్ని బయటికి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత దానిపైన కొంచెం ఇలా పిండిని వేసుకొని మళ్ళీ ఆయిల్లోకి వేసి దీన్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్టఫింగ్ ఆయిల్లో పడకుండా ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కలుపుకుంటూ ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి మిగతా వాటిని కూడా మళ్ళీ వేసుకొని తీసుకోవాలి. చేతితోని కాకుండా ఇలా స్పూన్తో వేయడం వల్ల పిండి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా ఈ పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నేను చూపించినట్టుగా ఈ పూర్ణం బూరెల్ని ఒకసారి చేసి చూడండి. చేశాక ఎలా కుదిరాయో కింద కామెంట్ చేయండి. ఈ పూర్ణం బూరెలు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.